నేను మీ అడ్వకేట్ పావని. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆస్తి రాదా, హక్కురాలు లేదా వారసత్వం రాదా అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరు 18 సంవత్సరాలు నిండిన మేజర్లు అయి ఉంటే గనక మీరు మీ ఇష్టమైన వ్యక్తిని నిర్భయంగా పెళ్ళి అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మరియు పర్సనల్ లాస్ ద్వారా ఇది రక్షించబడుతుంది. అలాగే ప్రాపర్టీ విషయాలకు వస్తే పూర్వీకుల ఆస్తి, యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు అన్న కారణంతో కాకుండా వాళ్ళకి వారసత్వపు ఆస్తి అనేది సన్కి డాక్టర్కి ఈక్వల్ రైట్స్ అనేవి ఉన్నాయి. అలాగే హిందూ వారసత్వ చట్టం ప్రకారం 2005 సవరణ ప్రకారం లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అన్న కారణంతో వారసత్వపు హక్కు అనేది తీసేయలేము. కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, లేదంటే కూతురు ప్రేమ వివాహం చేసుకున్నా, లేదంటే కూతురు మతం మార్చుకున్న, తండ్రి గనక వీలునామా రాయకుండా గనక చనిపోతే కూతురు కూడా ఆ ఆస్తికి హక్కుదారులు అవుతుంది. చట్టం ముందు కుమారుడు కుమార్తె ఇద్దరూ సమానం. ఇది కేవలం హిందూ చట్టాలకి సంబంధించినది. ముస్లిమ్స్ లేదా క్రిస్టియన్ చట్టాల్లో కొంచెం మార్పులు ఉంటాయి. కొంచెం దానికి సంబంధించిన నియమాలు వేరుగా ఉండవచ్చు. ఇలాంటి మరిన్ని లీగల్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.